అల్లాహి వబరకాతు. పవిత్ర ఖురాన్ పారాయణం ఈ శీర్షికన మీరిప్పుడు అల్ ముల్క్ సూరా ఆయత్లు వింటారు. అల్ ముల్క్ అంటే సార్వభౌమాధికారం లేక రాజ్యాధికారం అని అర్థం. ఈ సూరా మక్కాలో అవతరించింది. ఇందులో 30 ఆయత్లు ఉన్నాయి. أعوذ بالله من الشيطان الرجيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుతున్నాను. بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. تبارك الذي بيده الملك. ఎవరి అధీనంలోనైతే సార్వభౌమత్వం ఉందో ఆ దేవుడు ఎంతో గొప్పవాడు, శుభప్రదమైన వాడు. وهو على كل شيء قدير. ఆయన అన్నీ చేయగల శక్తిగలవాడు. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا. మీలో ఎవరు ఉత్తమంగా ఆచరిస్తారో పరీక్షించే నిమిత్తం ఆయన జీవన్మరణాలను సృష్టించాడు. وهو العزيز الغفور. ఆయన శక్తిశాలి మరియు క్షమాశీలుడు కూడా. الذي خلق 7 سماوات طباقا. ఆయన ఒకదానిపై ఒకటి సప్తాకాశాలను నిర్మించాడు. ما ترى في خلق الرحمن من تفاوت. కరుణామయుని సృష్టిక్రియలో నువ్వు ఎలాంటి అపసవ్యతను కానలేవు. فارجع البصر هل ترى من فطور. కాస్త మళ్లీ చూడు, నీకెక్కడైనా ఏదైనా లోపం కనిపిస్తున్నదా? ثم ارجع البصر كرتين ينقلب إليك البصر. మళ్లీ మళ్లీ దృష్టిని సారించు, నీ దృష్టి అలసి సొలసి. ينقلب إليك البصر خاسئا وهو حسير. నీ దృష్టి అలసి సొలసి విఫలమై నీ వైపుకు తిరిగి వస్తుంది. ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما. ఇంకా మేము క్రింది ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము, ఇంకా వాటిని وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير. ఇంకా వాటిని శైతానులను తరిమి కొట్టేవిగా చేశాము. ఇంకా ఈ శైతానుల కొరకు మండే అగ్ని యొక్క యాతనను మేము సిద్ధం చేసి ఉంచాము. وللذين كفروا
తమ ప్రభువును తిరస్కరించారో వారి కొరకు నరకయాతన ఉంది. وبئس المصير. అది బహు చెడ్డ నివాస స్థలం. إذا ألقوا فيها سمعوا لها شهيقا وهي تفور. వారు అందులోకి పడవేయబడుతున్నప్పుడు అది చేసే గర్జనలను వింటారు. ఇంకా అది ఆవేశంతో ఎగిసిపడుతూ ఉంటుంది. تكاد تميز من الغيظ. ఆగ్రహంతో బద్దలైపోతుందా అన్నట్టు ఉంటుంది దాని పరిస్థితి. كلما ألقي فيها فوج سألهم خزنتها ألم يأتكم نذير. వారి గుంపు అందులోకి నెట్టివేయబడినప్పుడల్లా మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా అని దాని రక్షకులు వారిని అడుగుతారు. قالوا بلى قد جاءنا نذير. ఎందుకు రాలేదు? హెచ్చరించేవాడైతే మా వద్దకు వచ్చాడు అని వారు సమాధానం చెబుతారు. فكذبنا وقلنا ما نزل الله من شيء. కానీ మేమే అతన్ని ధిక్కరించాము. అల్లాహ్ ఏ వస్తువును అవతరింపజేయలేదని మేము అనేశాము అంటారు. إن أنتم إلا في ضلال كبير. మీరైతే పెద్ద మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు అని అన్నాము అని కూడా పలుకుతారు. وقالوا لو كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير. ఆ తిరస్కారులు ఇంకా ఏమంటారంటే, ఒకవేళ మేము వినేవారము అర్థం చేసుకునేవారమే అయితే మండే నరకాగ్నికి గురైన వాళ్లల్లో చేరేవాళ్లం కాదు. فاعترفوا بذنبهم. ఆ విధంగా వారు తమ అపరాధాన్ని ఒప్పుకుంటారు. فسحقا لأصحاب السعير. కనుక మండే అగ్నికి గురైన వాళ్ళు దైవకారుణ్యానికి దూరమైపోవుదురు కాక. إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير. నిస్సందేహంగా ఎవరైతే చూడకుండానే తమ ప్రభువుకు భయపడతారో వారి కొరకు మన్నింపు ఉంది, గొప్ప పుణ్యఫలం కూడా ఉంది. وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ. మీరు మీ మాటను రహస్యంగా చెప్పినా బిగ్గరగా పలికినా దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు. ఇన్నహు అలీమున్ బిదాతిస్ సుదూర్. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు.
ألا يعلم من خلق పుట్టించిన ఆయనే ఎరుగకుండా ఉంటాడా? وهو اللطيف الخبير ఆయనైతే గొప్ప సూక్ష్మగ్రాహి మరియు అప్రమత్తుడును. والذي جعل لكم الأرض ذلولا فامشوا في مناكبها ధరిత్రిని మీ పాదాక్రాంతం చేసిన వాడు ఆయనే, కాబట్టి దాని భుజాలపై నడవండి. فامشوا في مناكبها وكلوا من رزقه దాని భుజాలపై నడవండి, ప్రభువు ప్రసాదించిన దాన్ని భుజించండి. وإليه النشور కడకు మీరు పోవలసింది ఆయన సన్నిధికే. أأمنتم من في السماء أن يخسف بكم الأرض నింగినున్నవాడు మిమ్మల్ని నేలలో కూర్చివేసే విషయం పట్ల మీరు నిర్భయంగా ఉన్నారా? أن يخسف بكم الأرض فإذا هي تمور నేలలోకి కూర్చివేయటం, అకస్మాత్తుగా ఆ నేల ప్రకంపించటం పట్ల మీరు భయపడటం లేదా? أم أمنتم من في السماء أن يرسل عليكم حاصبا నింగినున్నవాడు మీపై రాళ్ల వర్షం కురిపించే గాలులను పంపటం పట్ల మీరు నిశ్చింతగా ఉన్నారా? فستعلمون كيف نذير మరి నా హెచ్చరిక ఎటువంటిదో మీకు త్వరలోనే తెలిసిపోతుంది. ولقد كذب الذين من قبلهم فكيف كان نكير వీరికి ముందు గతించిన ప్రజలు కూడా ధిక్కరించారు. మరి నా పట్టు ఎలా ఉండిందో చూసుకోండి. أولم يروا إلى الطير فوقهم صافات ويقبضن వారు తమపై రెక్కలను చాచుకుంటూ ముడుచుకుంటూ ఎగిరే పక్షులను చూడటం లేదా? ما يمسكهن إلا الرحمن కరుణామయుడైన దేవుడు తప్ప ఎవరూ వాటిని నిలిపి ఉంచలేరు. إنه بكل شيء بصير నిశ్చయంగా ప్రతిదాన్ని కనిపెట్టి ఉన్నవాడు ఆయనే. أمن هذا الذي هو جند لكم ينصركم من دون الرحمن కరుణామయునికి పోటీగా మీకు సహాయపడే సైన్యం మీ వద్ద ఏది ఉందో చెప్పండి. إن الكافرون إلا في غرور యథార్థానికి అవిశ్వాసులు మోసానికి గురై ఉన్నారు.
أَمَّنْ هَذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ఒకవేళ దేవుడే గనక తన ఉపాధిని నిలిపివేస్తే మీకు మీ ఉపాధిని సమకూర్చేవాడెవడో కాస్త చెప్పండి. بَلْ لَجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ లేదు, వీరు మాత్రం తలబిరుసుతనం, సత్య విముఖతపై పాతుకుపోయారు. أَفَمَنْ يَمْشِي مُكِبًّا عَلَى وَجْهِهِ أَهْدَى ఆలోచించండి, బోర్లా పడి నడిచే వ్యక్తి ఎక్కువగా సన్మార్గం పొందుతాడా? أَمَّنْ يَمْشِي سَوِيًّا عَلَى صِرَاطٍ مُسْتَقِيمٍ లేక ఒక తిన్నని రహదారిపై చక్కగా నడిచేవాడు సన్మార్గం పొందుతాడా? قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ అనండి, మిమ్మల్ని పుట్టించినవాడు, మీకోసం చెవులను, కళ్లను, హృదయాలను వసగినవాడు అల్లాహే. قَلِيلًا مَا تَشْكُرُونَ మీరైతే కృతజ్ఞత చెప్పేది బహు తక్కువ. قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ఓ ప్రవక్త, చెప్పివేయండి, మిమ్మల్ని నేలపై విస్తరింపజేసిన వాడు అల్లాహే, ఇంకా మీరు ఆయన వైపుకే సమీకరించబడతారు. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ఒకవేళ మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి అని వారంటున్నారు. قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ అనండి ఓ ప్రవక్త, దీని జ్ఞానమైతే అల్లాహ్ వద్దనే ఉంది. وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُبِينٌ నేనైతే స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيئَتْ وُجُوهُ الَّذِينَ كَفَرُوا అది దాపురించగా దాన్ని చూసుకున్నప్పుడు అవిశ్వాసుల ముఖాలు మాడిపోతాయి. وَقِيلَ هَذَا الَّذِي كُنتُم بِهِ تَدَّعُونَ దేన్ని గురించి మీరు పదే పదే కోరేవారో అదే ఇది అని ఆ సమయంలో అనబడుతుంది. قُلْ أَرَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللَّهُ وَمَن مَّعِيَ أَوْ رَحِمَنَا ఓ ప్రవక్త, వారిని అడగండి, మీరెన్నడైనా ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ నన్ను, నా సహచరులను అంతమొందిస్తే లేక మాపై దయతలిస్తే فَمَن يُجِيرُ الْكَافِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ
విశ్వాసులను వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షణ ఇవ్వగలవాడెవడు? قل هو الرحمن آمنا به وعليه توكلنا. ఓ ప్రవక్త అనండి, ఆయన అనంత కరుణామయుడు, ఆయన్నే మేము విశ్వసించాము, ఆయనపైనే మాకు నమ్మకముంది. فستعلمون من هو في ضلال مبين. మరి తప్పుడు మార్గానికి గురై ఉన్నదెవరో మీకు త్వరలోనే తెలిసిపోతుంది. قل أرأيتم إن أصبح ماؤكم غورا. ఓ ప్రవక్త అడగండి, మీరెన్నడైనా ఆలోచించారా? ఒకవేళ మీకున్న ఈ నీరు భూమిలో ఇంకిపోతే فمن يأتيكم بماء معين. మరి మీ కొరకు స్వచ్ఛమైన నీళ్లను తీసుకువచ్చేవాడెవడో చెప్పండి. ఈ సూరాలోని విషయాన్ని, దాని సంబోధనా తీరును బట్టి ఇది మక్కాలో దైవదౌత్యపు ప్రారంభపు రోజుల్లోనే అవతరించిందని బోధపడుతుంది. స్తబ్దత ఆవరించిన అరేబియాలో ప్రజల హృదయాలకు పట్టిన తుప్పును తొలగించి వారిని చైతన్యవంతుల్ని చేసిన సూరాలలో తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ ఒకటి. ఖురాన్ వ్యాఖ్యాత మౌలానా అమీన్ అహ్సన్ ఇస్లాహీ ఈ సూరాకు వ్యాఖ్యానం రాస్తూ తన పుస్తకం తదబ్బురే ఖురాన్లో ఏమంటారంటే, పవిత్ర ఖురాన్లోని సూరాలు 7 గ్రూపులుగా ఉన్నాయి. ఆ గ్రూపులలో 7వది మరియు చిట్ట చివరి గ్రూపు అల్ ముల్క్ సూరాతోనే మొదలవుతుంది. ఈ సూరాను హదీసులో వాఖియాగా, ముంజియాగా పేర్కొనటం జరిగింది. వాఖియా అంటే రక్షణ కల్పించేది అని, ముంజియా అంటే ముక్తిని ప్రసాదించేది అని భావం. ఒక హదీసులో ఉంది, మహాప్రవక్త గారు ఏమని ప్రవచించారంటే, అల్ మానియతు అల్ ముంజియతు తుంజీహి మిన్ అజాబిల్ ఖబ్ర్. అంటే ఈ సూర తనను చదివేవానిపై నరకయాతన రాకుండా అడ్డుకునేది, మోక్షాన్ని ప్రసాదించేది అని భావం. ఎవరైతే దీన్ని పఠిస్తారో అది వారిని సమాధి యాతన నుండి రక్షిస్తుంది. ప్రవక్త సహచరులలో ఒకరైన హజరత్ ఇబ్నే అబ్బాస్ గారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని ప్రబోధించారంటే, దైవ గ్రంథంలో ఒక సూరా ఉంది, అందులో ఉన్నవి 30 ఆయత్లు మాత్రమే. అయితే ప్రళయం నాడు అది తనను పఠించే వ్యక్తి కోసం సిఫార్సు చేసి ఆఖరికి అతన్ని నరకం నుండి తీసి స్వర్గంలో ప్రవేశం కల్పిస్తుంది. ఆ సూరాయే తబారకల్లజీ. ఇంకొక హదీసు ఉంది. హదీసు వేత్తల ప్రకారం అది జైఫ్ హదీసే అయినప్పటికీ ఈ సూరా ప్రాముఖ్యాన్ని, దాని మహాత్మ్యాన్ని వివరించే నిమిత్తం ఆ హదీసును ఇక్కడ ఉటంకించటం జరిగింది. సహాబాలలో ఒకరైన హజరత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అన్ ఉల్లేఖనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు, మీకు పూర్వం గతించిన వారిలో ఒక వ్యక్తి మరణించాడు. అతని దగ్గర దైవ గ్రంథంలోని తబారకల్లజీ సూరా తప్ప మరొకటి ఏదీ లేదు. అతని అంత్యక్రియలు జరిగిన తరువాత దైవదూత అంటే సమాధి దూత ఆ వ్యక్తి వద్దకు వచ్చాడు. అప్పుడు ఈ సూర ఆ ఫరిష్టాకు ఎదురుగా నిలబడిపోయింది. నువ్వు దైవ గ్రంథానివి, నిన్ను అప్రసన్నం చెయ్యటం నా అభిమతం ఎంత మాత్రం కాదు.
నీకు గాని నాకు గాని నువ్వు మద్దతునిస్తున్న ఈ భౌతిక కాయానికి గాని లాభ నష్టాలు చేకూర్చగల అధికారం నాకైతే లేదు. ఒకవేళ ఇతనికి మేలు చేకూర్చాలన్నదే నీ అభిలాష అయితే వెళ్ళి అల్లాహ్ వద్ద సిఫారసు చేసుకో అని ఆ ఫరిష్తా ఆ సూరాతో అంటాడు. అప్పుడు ఈ సూర గౌరవోన్నతుడైన అల్లాహ్ సన్నిధికి వెళ్లి మొరపెట్టుకుంటుంది, దేవా, నీ గ్రంథంలో భాగమైన నన్ను ఫలానా వ్యక్తి నేర్చుకున్నాడు, నన్ను పఠించాడు. ఇప్పుడు నువ్వతన్ని అగ్నికి ఆహుతి చేస్తావా? నేను అతని హృదయంలో స్థానమేర్పరచుకుని ఉండగా అతన్ని నువ్వు శిక్షకు గురి చేస్తావా? ఒకవేళ అదే నీ అభీష్టమైతే నన్ను నీ గ్రంథం నుండి చెరిపివెయ్యి అని వేడుకుంటుంది. అప్పుడు అల్లాహ్ ఏమంటాడంటే, ఈవేళ నువ్వు ఎంతో ఉగ్రరూపం దాల్చావు. అనగా నా అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు నాకు ఉంది అని ఆ సూరా సమాధానమిస్తుంది. అప్పుడు కరుణామయుడైన అల్లాహ్ తరఫు నుండి సెలవవుతుంది, వెళ్ళు, అతన్ని నీకప్పగిస్తున్నాను, ఇంకా నీ సిఫార్సును సమ్మతించి ఆమోదిస్తున్నాను అని అల్లాహ్ అంటాడు. అప్పుడు ఈ సూర ఆ వ్యక్తి వద్దకు, అంటే ఆ భౌతిక కాయం వద్దకు వచ్చి యాతన పెట్టే ఫరిష్తాను తన దారి నుంచి తొలగించి వేస్తుంది. ఆ వ్యక్తి ముఖానికి ముఖం కలిపి అంటుంది, నన్ను పఠించిన నోటికి శుభం, నన్ను కంఠస్థం చేసి భద్రపరిచిన హృదయానికి నా జోహార్లు, రాత్రిపూట నన్ను పారాయణం చేస్తూ ఉన్నప్పుడు నిలబడి ఉండే ఈ పాదాలకు నా నివాళులు అని చెప్పి శ్రద్ధాంజలిని ఘటిస్తుంది ఈ సూర. ఆ విధంగా ఈ సూర సమాధిలో అతనికి ఆపద్బాంధవునిలా ఆదుకుంటుంది. అతనికి ఎలాంటి భయాందోళనను కలిగించనివ్వదు. ఈ హదీసును వినగానే మహాప్రవక్త సహచరుల్లోని చిన్నలు, పెద్దలు, స్వతంత్రులు, బానిసలు అందరూ ఈ తబారకల్లజీ సూరాను కంఠస్థం చేసుకున్నారని ఒక ఉల్లేఖనం ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి ఈ శుభవార్త ఎవరికి అంటే, ఎవరైతే ఖురాన్ను చదువుతారో, ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే దానికి అనుగుణంగా అమలుపరుస్తారో వారికే ఈ శుభవార్త వర్తిస్తుంది. దైవ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటంటే, అది విశ్వాసి అయిన మనిషిని అన్ని చోట్ల ఆదుకుంటుంది. ఇక ఈ సూరాలో తెలుపబడిన విషయాల సారాంశం గురించి చెప్పుకుందాం. ఈ సూరాలోని మొట్టమొదటి ప్రధాన విషయం ఏమిటి అంటే, మనిషిని, సమస్త జీవరాశులను, సమస్త వస్తువులను అల్లాహ్ పుట్టించాడు. మానవుడు మనుగడ సాగిస్తున్న ఈ విశ్వ వ్యవస్థ అత్యంత పటిష్టమైనది, సుదృఢమైనది. దీని వ్యూహరచన, దీని ప్రణాళిక, దీని సమస్త ఏర్పాట్లు అన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ యొక్క సార్వభౌమత్వంలో ఎవరూ భాగస్వాములు కారు. ఈ ప్రపంచం కాకతాళీయంగా ఉనికిలోకి రాలేదు. ఇదంతా మానవుని ఉపయోగార్థం పుట్టించబడింది. దాన్ని అతను తన బుద్ధి ద్వారా ఉపయోగంలోకి తెస్తున్నాడు. అల్లాహ్ ఏమంటున్నాడంటే, మేము మనిషిని పరీక్షించే నిమిత్తం పుట్టించాము. వాడు మంచి పనులు చేస్తాడో చెడ్డ పనులు చేస్తాడో చూడాలని మేము అతన్ని పుట్టించాము. మంచి పనులు ఏవో చెడు పనులు ఏవో ఖురాన్లో విడమరచి చెప్పటం జరిగింది. ప్రళయం తరువాత అల్లాహ్ మనిషిని తిరిగి పుట్టించినప్పుడు ప్రతి మనిషికి అతని రికార్డు ప్రకారం బహుమానమో శిక్షనో ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచం ఆచరణా స్థలమైతే పరలోకం ఫలితాన్ని అనుభవించే నివాస స్థలం. ఇక్కడ మనిషి దేన్ని నాటితే దాన్నే అతను అక్కడ కోస్తాడు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఏమన్నాడంటే, ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. ఇది మానవుని సృష్టి యొక్క మహదాశయం.
ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైన వాడే దైవ ప్రసన్నతకు అర్హుడు. ప్రాపంచికంగా ఒకవేళ అతను దీనుడై ఉన్నప్పటికీ ఎవరైతే అల్లాహ్ యొక్క ఈ వాక్యుని త్రోసిపుచ్చారో వారి పాలిట అల్లాహ్ శక్తిశాలి. ఆయన వారిని కఠినంగా శిక్షిస్తాడు. మరెవరైతే అల్లాహ్ హితోపదేశాన్ని అంగీకరించి ఆయన అభీష్టానికి అనుగుణంగా మసులుకుంటారో వారి ఎడల అల్లాహ్ గఫూర్, వారిని మన్నిస్తాడు, గొప్ప ప్రతిఫలం కూడా వారికి ప్రసాదిస్తాడు. సూరాలోని 3వ ప్రధాన విషయం ఏమిటి అంటే అల్లాహ్ మనిషికి చూచే, వినే, అర్థం చేసుకునే 3 విలువైన శక్తుల్ని అనుగ్రహించాడు. ఎవరైతే ఈ 3 శక్తులను చక్కగా వినియోగం చేసుకుని ఖురాన్ ప్రబోధించిన హక్కులను ఒప్పుకుంటాడో అతను ఇహంలోనూ పరంలోనూ సాఫల్యం పొందుతాడు. మరెవరైతే ఈ 3 శక్తుల ప్రాముఖ్యతను గుర్తించకుండా వాటిని దుర్వినియోగం చేస్తాడో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చెప్పిన మాటలను తిరస్కరిస్తాడో అతను ఆఖరికి